హలో ఫ్రెండ్స్, మనకైతే అఫీషియల్ వెబ్సైట్ పాలిసెట్ అఫీషియల్ వెబ్సైట్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించొచ్చు స్క్రోలింగ్‌లో ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్స్ విల్ బి డిస్‌ప్లేడ్ షార్ట్‌లీ. సో, ఈ అప్డేట్ అయితే చేయడం జరిగింది. ఇది నిన్న 11:00 నైట్ 11 పీఎంకి అయితే అప్డేట్ చేశారు. సో, ఈ షార్ట్‌లీ అనే దానికి మనకి అర్థం ఏంటి అంటే ఈ రోజే అలాట్మెంట్ ఆర్డర్ మాక్సిమం ఈ రోజే మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎలా సార్ అంటే ఇక్కడ ఒక ట్యాబ్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేస్తారు క్యాండిడేట్ లాగిన్. దాని ద్వారా మన క్రెడెన్షియల్స్, లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి మనము అలాట్మెంట్ ఆర్డర్‌ని చూసుకోవచ్చు. ఏ కాలేజ్, ఏ బ్రాంచ్ వస్తుందని. అలాగే మనము పేమెంట్ ఆఫ్ ఫీజ్ గానీ అండ్ అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా ఈ రోజే చేయొచ్చు. సో, ఎలా ఉంటుంది అసలు డేట్స్ ఏ రోజు వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇస్తుందనేది ఇక్కడ వివరంగా చెప్తాను. సో, డీటెయిల్ నోటిఫికేషన్ మనకి ఇంతకుముందు దాంట్లో చూసినట్టయితే సో, అలాట్మెంట్ ఆఫ్ సీట్ 6థ్. సో, ఇప్పుడు ఆల్రెడీ డిలే అయిపోయింది కాబట్టి టుడే డేట్ ఈస్ 6థ్. సో, 6థ్ రోజు మనకి అలాట్మెంట్ ఆర్డర్ వచ్చింది కాబట్టి మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ టైం మనకి 8థ్ వరకు ఇచ్చే అవకాశాలున్నాయి. సో, ఇక్కడ 8థ్ వరకు ఇస్తే మనకి అండ్ ఫైనల్ ఫేజ్‌లో ఎలాంటి చేంజెస్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫైనల్ ఫేజ్ 9థ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో, దీన్ని డిస్టర్బ్ అయితే చేయకపోవచ్చు. సో, 8థ్ వరకు మనకి కంపల్సరీ మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ టైం ఇవ్వాలి. సో, దాన్ని బట్టే మనకి సెకండ్ ఫేజ్‌లో ఎలాంటి ఇంటరప్షన్ ఉండదు. ఒకవేళ ఈ రోజు రిలీజ్ చేయకపోతే అలాట్మెంట్ ఆర్డర్ సో, ఇక్కడ మొత్తం స్కెడ్యూల్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది అండ్ మొత్తం చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో, దాని ప్రకారమే నేను చెప్తున్నాను. ఈ రోజు అంటే 6థ్ రోజు మనకి అలాట్మెంట్ ఆర్డర్ మనకు యాక్సెస్ ఇస్తే 7థ్, 8థ్ మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్‌కి 2 డేస్ అయితే టైం ఇవ్వాల్సి ఉంటుంది. సో, దట్స్ ద రీజన్ వై ఐయామ్ సేయింగ్ ఈరోజు ఈవినింగ్ వరకు కంపల్సరీ మనకి అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనకు డౌన్లోడ్ చేసే ఆప్షన్ అయితే ఇస్తారు. సో, 8థ్ వరకు మనము సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఇవి ప్రాసెస్ చేసుకోవచ్చు. సో, ఇది చేస్తేనే మనకి 9థ్ నుంచి సెకండ్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. అలాగే మన గవర్నమెంట్ కాలేజ్‌లో వస్తే మనం ఎంత ఫీజ్ కట్టాలి అంటే మీరు ఇక్కడ గమనించొచ్చు. గవర్నమెంట్ కాలేజ్‌లో మనకి ₹5080 ఫీజ్ ఉంది. ఎలాంటి మార్పు లేదు. కాకపోతే మనం కట్టాల్సింది సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో ₹1880 మీరు పే చేయాల్సి ఉంటుంది. సో, ₹5080 ఫీజు. సో, మీకు ఫీ రియంబర్స్‌మెంట్ ఉన్నా లేకున్నా మీరు ఈ మినిమమ్ ఫీజ్ అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో మనము పే చేయాల్సి ఉంటుంది 1880. సో, అదే ప్రైవేట్ కాలేజ్‌లో మనకు తెలుసు ఇది లాస్ట్ ఇయర్ డేటా. లాస్ట్ ఇయర్ 15,780 ఉండే. సో, ఫీ రియంబర్స్ వచ్చిన వాళ్ళకి ₹880 మాత్రమే కట్టమనడం జరిగింది. లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి చాలా ఫీజ్ అయితే పెంచడం జరిగింది. 39,000 అయితే ప్రైవేట్ కాలేజ్‌లో ఫీజ్ ఉంది ఈసారి. సో, 39,000 మైనస్ 15,000 అరౌండ్ 24,000 కట్టమని అడగొచ్చు. ఇది కన్ఫర్మ్ కాదు. నా గెస్ మాత్రమే. సో, 24,000 కట్టమని చెప్తారా? లేకుంటే నామినల్ ఫీజ్ అరౌండ్ 2,000 3,000 కట్టమని చెప్తారా? అనేది అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ అయినాక మాత్రమే మనకు తెలుస్తుంది. ఒకసారి పాలిసెట్ వెబ్సైట్ అప్డేట్ చేయగానే అలాట్మెంట్ ఆర్డర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందనేది లైవ్‌లో మీకు చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ.